వీళ్ళందరూ కూడా ఏకం కావాలి. కమ్మరి కుమ్మరి మరి మన సాలెళ్ళలు ఇంకా ఇలా మొత్తం అందరు కలుపుకుంటే మన ఓట్లతోనే వాళ్ళని ఒక రాజుల్లాగా కూర్చోబెడుతున్నాం. ఆనాటి నుండి నిజాం సర్కార్ నుండి మరి బ్రిటిష్ నుండి ఇలా ఎప్పుడు చూసినా మనం ఒక బానిసల్లాగానే బతుకుతున్నాం. ఆ బతుకులు మనకు అలవాటు అయిపోయాయా? ఇంకా ఎంతకాలం ఈ బానిస బతుకులు బతకాలనుకుంటున్నారు? పార్టీల తరపున ఇంకా ఎంతమంది పార్టీల తరపునే వాళ్ళ మోచెత్తి నీళ్లు తాగుతూ ఉంటారు. ఏ పార్టీలు మనం ఇంతవరకు మనకు చేసింది ఏంది? బీసీలకు ఉద్ధరించింది ఏంది? కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డలారా ఆలోచించండి. ఓట్లు మనం అయినప్పుడు సీట్లు మనకి కావా? దేనికోసం అమ్ముడుపోతున్నాం? దేనికోసం బానిసల్లాగా మిగిలిపోతున్నాం? మన తాతలు అయిపోయారు, తండ్రులు అయిపోయారు, మనం అయిపోయాం. మరి భవిష్యత్ తరాలకు కూడా అదే బాట చూపిస్తామా మనము? లేక ఎదురొడ్డి పోరాడి మన హక్కులను సాధించుకుందామా? మరి ఆ రోజు చూస్తే ఒక జీజాబాయి నుండి, ఇప్పుడు తమ్ముడు చెప్పాడు, ఒక జీజాబాయి ఒక యోధుని తయారు చేసింది. మరి ఒక సాకలి ఐలమ్మ ఆ రోజు మనకు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా? రెడ్లనే ఎదిరించి మాట్లాడింది, విజయం సాధించింది సాకలి ఐలమ్మ. మరి ఒక దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ ఆ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే రుద్రమాదేవి, ఒక సావిత్రిబాయి పూలే, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజులల్లో ఇలా ఒక ఇంప్రెషన్గా తీసుకొచ్చి ఈనాటి మహిళలకు ఏమైంది, ఎందుకని బయటికి రావడం లేదు? ప్రతి ఒక్కరికి కూడా మనం బయటికి వస్తేనే మన హక్కులు సాధించుకోగలుగుతాం. దయచేసి మహిళలందరూ కూడా ఇప్పుడు 33% వస్తుంది. మరి ఎవరికి పోతాయి అవి? ఇప్పుడు తమ్ముడు అన్నట్టు రెడ్లు ఉన్నారు, ఇప్పుడు రెడ్డమ్మలు వస్తారు. కాబట్టి బీసీ బిడ్డలారా ప్రతి ఒక్కరు మీరు కూడా జెంట్స్ అందరు కూడా మీరు సపోర్ట్ చేయాలి ఆడవాళ్ళని ముందుకు తీసుకురావడానికి. మన ఇంట్లో కూడా ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. కేవలం రెడ్లకు మాత్రమే ఉన్నారా? రెడ్లు ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళ ఒక మహిళలనే తీసుకొస్తున్నారు. మరి బీసీలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది? కాబట్టి మన బీసీలో ఆలోచించుకోవాల్సిన విషయం ఇది ఎంతైనా ఉంది. ఒక రెడ్డి గారు వచ్చారు ఇప్పుడు మనకు, రెండవ సీఎం అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు. 62% ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళే వేసారా ఓట్లు, మనం వేసామా? మనకి ఎక్కడ